ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు తల్లికి వందనం పథకానికి సంబంధించి తాజాగా షెడ్యూల్ అయితే రిలీజ్ చేసింది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో మొత్తానికి మనకు ఈ పథకం కింద ఇచ్చేటువంటి ఈ యొక్క బెనిఫిట్ ఏదైతే ఉందో, సో ఆ డబ్బులను 2 విడతల రూపంలో అయితే మనకు విడుదల చేయబోతున్నారు. తొలి విడత కింద ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు, అలాగే వీటితో పాటుగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి అర్హులందరికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ తేదీ నుంచి ఏ తేదీ లోపల డబ్బులు విడుదల చేస్తుందో కూడా క్లారిటీగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు షెడ్యూల్ని రిలీజ్ చేస్తూ జీవోని అయితే జారీ చేశారు. సో వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరెవరికి డబ్బులు వస్తాయి, ఎవరెవరికి రావు, అలాగే వాటితో పాటుగా మనకి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు మీకు రావాలి అంటే సో మీ యొక్క విధి విధానాలు అంటే ఏ విధంగా ఉండాలి, సో క్లారిటీ అయితే ఇస్తాను. సో కాబట్టి వీడిని స్కిప్ చేయొద్దు. మనకు డబ్బులు అనేది విడుదల చేసిన వెంటనే 2 గంటల్లో ఖాతాలో అయితే పడిపోతాయి. సో దీనికి సంబంధించి మీరు క్లారిటీగా అయితే ఈ వీడియోలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు విషయం అయితే అర్థమవుతుంది. సో చాలామంది స్కిప్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఒక చిన్న విన్నపం, మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి మీకు విషయం అర్థం కాదు. మీకు అందులో ఏమైనా సరే ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పినా అవి మీరు మిస్ అయిపోతారు కాబట్టి డబ్బులు మీకు పడకుండా ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు వీడియో చూసి ప్రయోజనం ఉండదు కాబట్టి దయచేసి ఫుల్గా అయితే చూడండి. వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ అయితే చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే, ఏపీ ప్రభుత్వం మనకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తల్లికి వందనం పథకం నిధుల విడుదలపైన ఒక ప్రకటన చేసింది. తల్లికి వందనం నిధులను లబ్ధిదారుల ఖాతాలలోకి జమ చేసేందుకు సిద్ధమైంది. అయితే తొలి విడతలో నిధులను విడుదల చేసే అర్హుల జాబితాలను గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. అయితే విధంగా ఈసారి అర్హుల సంఖ్య కూడా మనకు పెరుగుతుంది. కొత్తగా పాఠశాలల్లో చేరిన వారికి అడ్మిషన్ల ప్రక్రియ అనేది పూర్తి చేసిన తరువాత నిధులను జమ చేయాలని నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధుల జమకు తుది కసరత్తులు చేస్తుంది. అర్హుల జాబితాను లబ్ధిదారులకు అందుబాటులో ఉంచబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 64,76,590 మంది విద్యార్థులు తల్లుల ఖాతాలలోకి 13,000 రూపాయల చొప్పున నిధులను జమ చేయబోతుంది. ఇందుకోసం 10,120.78 కోట్ల భారీ మొత్తాన్ని ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా దాదాపు రాష్ట్ర ప్రభుత్వం 42,70,802 మంది తల్లులకు సంరక్షణలతో పాటు 67,47,190 మంది విద్యార్థులకు భారీగా లబ్ధి చేకూరబోతుంది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, కనీస సదుపాయాల మెరుగుదల కోసం ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయల ఆర్థిక సాయం నుంచి 2,000 రూపాయలను స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మినహాయించనున్నారు. కాగా రేపటి నుంచి పథకం యొక్క అర్హుల జాబితాలు అందుబాటులో ఉంచనున్నారు. జూలై 22 నుంచి ఆగస్టు 3 వరకు ఈ పథకం పైన ఏవైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే స్వీకరించడానికి గడువు నిర్ణయించారు. ఇక ఆగస్టు 4 నుంచి 10వ తారీఖు వరకు అందినటువంటి ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్ణయం తీసుకుంటారు. అనంతరం తదుపరి అర్హుల జాబితాను రూపకల్పన దిశగా నిర్ణయం తీసుకుంటారు. ఆగస్టు 25 తారీఖున కొత్తగా 1వ తరగతి తొలి ఇంటర్మీడియట్ సంవత్సరంలో చేరిన విద్యార్థుల వివరాలు నమోదు తుది గడువు అయితే ఫిక్స్ చేస్తారు. ఆగస్టు 30వ తారీఖున కొత్తగా అర్హత పొందిన లబ్ధిదారుల జాబితాను విడుదల చేయడంతో పాటు అదే రోజున వారి ఖాతాలలోకి నిధులను విడుదల చేసే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 24న రంపచోడవరంలో ప్రభుత్వం మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశం నిర్వహించి ఆ సమావేశం అనంతరం మనకు నేరుగా అర్హుల ఖాతాలలోకి ఈ నెల 24వ తారీఖున ఖాతాలలోకి నిధులను నేరుగా అయితే విడుదల చేయబోతుంది. సో వీటికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి తల్లులకు తొలి విడత కింద సో మనకు 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మరియు ఇంటర్మీడియట్ సెకండరీ విద్యార్థులకు అయితే పడతాయి. ఇక 2వ విడత కింద ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినటువంటి విద్యార్థులకు మరియు 1వ తరగతిలో ఈ సంవత్సరం జాయిన్ అయినటువంటి విద్యార్థులకు మాత్రం మనకు ఆగస్టు 30వ తారీఖున పడతాయి. ఈ విధంగా 2 విడతల్లో అయితే పడతాయి. ఇక 9th నుంచి 10thకి వెళ్ళేటువంటి విద్యార్థులు లేదా 8th నుంచి 9thకి వచ్చే విద్యార్థుల్లో కొంతమందిని అయితే ఇప్పుడు ఫిల్టర్ చేసి ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి విద్యార్థులకు మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే ఒకటి క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మీకు కేంద్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క డబ్బులు అయితే ఇస్తుంది, స్కాలర్షిప్ డబ్బులు అనేటివి. కాబట్టి మీకు తల్లికి వందనం వచ్చే ఛాన్స్ అయితే ఉండదని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది ఎందుకనంటే మనకు ప్రభుత్వ స్కూల్స్లో కాకుండా ప్రైవేట్ స్కూల్స్లో చదివేటువంటి విద్యార్థులకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీఈ చట్టం కింద మనకు
ఎవరైతే విద్యార్థులు ఫ్రీ సీట్స్ తీసుకుని ఉన్నారో సో అటువంటి వారికి ఎక్కువగా వర్తిస్తుంది. మరియు ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం కొంత ఆర్థిక సాయం వేస్తుంది. స్టార్టింగ్ నుంచి మన ఛానల్ వచ్చేసి వీడియోలో కూడా చెప్పాను. రాష్ట్ర ప్రభుత్వం 8,000 లేదా 9,000 ఇస్తే రిమైనింగ్ అమౌంట్ కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంకి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మనకు కలిగి ఉండాలి. ఆ యొక్క అకౌంట్కి కూడా ఎన్పిసి మ్యాపింగ్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారో స్టూడెంట్స్కి ఈ యొక్క స్కాలర్షిప్ కింద అయితే అకౌంట్స్ అనేది చేయించమని చెప్పి స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్స్ కూడా మనకైతే అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళకి వీడియోని వెంటనే షేర్ చేయండి. మనకి ఎక్కువ టైం అయితే లేదు. సో కేంద్ర ప్రభుత్వం కూడా త్వరలోనే డబ్బులు కూడా విడుదల చేస్తుంది కాబట్టి మీరు వెంటనే ఈ పని అయితే చేయండి. వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మనకి నెల 24 నుంచి అందరి ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి. కంప్యూటర్లో బటన్ నొక్కిన అనంతరం 2 గంటల్లోనే అందరి ఖాతాల్లోకి 0 గ్రీవెన్సీ కింద యాడ్ చేసి డబ్బులు అయితే విడుదల చేస్తారు. ఫర్దర్గా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.